ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఫర్టిలిటీ ఇష్యూస్ గురించి చాలా వింటున్నాము. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఎవరైనా ఒక్కరైనా సరే ఫర్టిలిటీ ఇష్యూతోని సఫర్ అవుతున్నారు. చాలా చోట్ల ఫర్టిలిటీ సమస్యలు అనగానే ఐవీఎఫ్ సొల్యూషన్గా చెప్తారు. ఐవీఎఫ్ గురించి నిజంగా అర్థం కావాలంటే మాటలు కాదు, పని జరిగే చోటు చూడాలి. అందుకే ఇవాళ నేను 49 ల్యాబ్కి వచ్చాను. రండి చూద్దాం. 49 ల్యాబ్ మొత్తం ISO 6 క్లీన్ రూమ్ ప్రమాణాలతో బయట గాలి, దుమ్ము, సూక్ష్మ జీవుల ప్రభావం లేకుండా పూర్తిగా నియంత్రణ వాతావరణంలో మెయింటైన్ చేస్తారు. అందుకే ల్యాబ్లో జరిగే ప్రతి ప్రక్రియ సురక్షితంగా నియంత్రణలో ఉంటుంది. 49 ల్యాబ్లో ప్రతి స్టెప్ ఒక ఫిక్స్డ్ ప్రాసెస్తోనే ముందుకెళ్తుంది. ఎంబ్రియోని హ్యాండిల్ చేసే ప్రతి దశలో ఏ ఎంబ్రియో ఏ కపుల్కి చెందిందో స్పష్టంగా గుర్తింపు ఉండే విధంగా ప్రతి మూమెంట్ని RI విట్నెస్ సిస్టమ్ ద్వారానే ట్రాక్ చేస్తారు. ల్యాబ్లో టెంపరేచర్, ఎయిర్, అట్మాస్ఫియర్ రోజంతా కంట్రోల్గా ఉండేలా ప్రత్యేక జిల్ట్రిక్స్ మానిటరింగ్ సిస్టమ్స్ పనిచేస్తూనే ఉంటాయి. అలాగే ఎంబ్రియో పెరిగే సమయంలో తల్లి గర్భంలో ఉండే వాతావరణంలో అది సురక్షితంగా ఉండేలా సిస్టమ్ ఇంక్యుబేటర్స్లో జాగ్రత్తగా చూసుకుంటారు. IVFని ఎంచుకునే ముందు బయట కనిపించే క్లినిక్ మాత్రమే కాకుండా లోపల పని ఎలా జరుగుతుందో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి స్టెప్ క్లియర్గా ఉండి ప్రతి ప్రాసెస్ కంట్రోల్గా ఉంటే రిజల్ట్స్ యాక్యురేట్గా రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. 49లో IVF ల్యాబ్లోని ప్రెసిషన్ రియల్ అవుట్కమ్స్కి పునాది.